ప్రసాద్. ఎక్కడో టీవీల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసి పాసల కోసం వెతికి ఈరోజు మా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే స్టేజ్ మీద నిలబడే మాట్లాడే స్థాయి. ఇట్స్ ఎ జర్నీ అండి. ఈ ప్రయాణం చాలా గొప్పగా అనిపిస్తుంది, కొంచెం భయం వేస్తుంది, కొంత బాధ్యతను కూడా మాకు ఇస్తుంది. సరే, అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి. అలాగే నేను యూట్యూబ్ సిరీస్ చేస్తాను సార్. యూట్యూబ్ వీడియోస్, నా యూట్యూబ్ వెబ్ సిరీస్ని ఆదరించిన ప్రేక్షకులకి, నాకు ప్లాట్ఫామ్ కల్పించిన తమిళ మీడియాకి, నన్ను భరిస్తున్న ఇన్ఫినిటమ్ నెట్వర్క్కి వాళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలండి. ప్రతి వెబ్ సిరీస్లోని ప్రతి ఎపిసోడ్లోని కమిటీ కొరాలనే పదాన్ని ఇంక్లూడ్ చేసేసి అన్ని ఎపిసోడ్లు చేసా. బయట అయితే కమర్షియల్గా డబ్బులు తీసుకుంటాం, బట్ నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ప్రొడక్షన్లు ఈ సినిమా తిరిగిందని అందరూ అంటూ ఉంటారు. వంశీ, మనం చాలాసార్లు బాధపడ్డాం, ఏడ్చాం, బట్ నాకు చాలాసార్లు మీ మాట హాన్ చేసిందన్న. ఒక డైమండ్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అమ్మితే అది ఎవరు 5 రూపాయలన్నా కూడా ఆలోచిస్తారు. అది ఒక షోరూంలో పెట్టి అమ్మితే 1000 కోట్లు అని చెప్తా, 1000 కోట్లేనా అని ఆలోచించే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు అని. ఆ ప్లాట్ఫామ్ మాకు పింక్ ఎలిఫెంట్ అన్న. నిజంగా అది అండ్ ఈ ప్రాజెక్టు మేము ఖచ్చితంగా చేస్తామన్నా. సినిమా అయితే ఖచ్చితంగా చేస్తాం, ఆపేవాడు అవలేడు. అది కన్ఫామ్గా చేస్తామని తెలుసు. ఎలా చేస్తామో తెలియదు అన్న, ఎక్కడ చేస్తామో తెలీదు. అప్పుడు అక్కడ కనిపించాడు దీపక్ అండ్ అంకిత్ కొయ్య. వీళ్ళందరూ వంశీకి ఫ్రెండ్స్ అవ్వడం, ఫనీ అన్నని కలవడం, ఫనీ గారు నిహారిక దగ్గర వరకు వెళ్ళడం, ఈ సినిమా ఎలా రూపుదిద్దుకోవడం చాలా ఆనందంగా ఉంది. 11 మంది హీరోలు అంటున్నారన్న. ఎవరు నమ్మకంటే 11 మంది హీరోలు లేరు, ఒక్కడే హీరో కథ. ఈ సినిమా వెనకున్నారన్న వంశీ డైరెక్టర్ అన్న, అతనే హీరో, ఈ సినిమాకి మెయిన్ హీరో. సెకండ్ హీరో మేము ఆర్టిస్టులు అన్నా, మాకు అవకాశం లేదు, గతి లేదు, చచ్చినట్టు అవకాశం ఇస్తారా అంటే మేము వెళ్ళాల్సింది, మాకు వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మేము హీరోస్ కాదు. ఫస్ట్ డైరెక్టర్ హీరో. రెండోది ఏ ప్రొడక్షన్లో చేస్తున్నామో తెలీదు, అసలు చేస్తామో ఏమో కూడా సరిగ్గా తెలియని టైంలో పాటలన్నీ కొట్టేసి తిరిగాడన్న మా మ్యూజిక్ డైరెక్టర్ గురూజీ. నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా పాటలు కొట్టేసి పాటలన్నీ రెడీ చేసి ప్రొడక్షన్ హౌస్కి తిరగడన్న. అలా తిరిగాడన్న. వాళ్ళిద్దరు దే ఆర్ ద హీరోస్. ప్రొడక్షన్ హౌస్కి వచ్చిన తర్వాత నిహారిక ప్రొడ్యూసర్స్ హీరోస్ అయ్యారు. మా ఎడిటరు, వెనుకున్న రైటర్స్, వీళ్ళన్న హీరోస్. మేము జస్ట్ పాత్రలు. నిజంగా నోన్ హీరోస్తో వెళ్ళుంటే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళేదన్న. మా హీరోకి తక్కువ చేశారు, మా హీరోకి ఎక్కువ చేశారని. థ్యాంక్స్ అన్న, కొత్త వాళ్ళని తీసుకున్నారు అందరూ, ఫనీ గారు అండ్ నిహారిక. ఎందుకంటే కథను చూస్తారన్న. ఆ ప్యాటర్న్లో నిహారిక గారు ఆలోచించడం చాలా గొప్ప విషయం. పెద్దగా మాట్లాడడం రాదు నాకు, పనికి మాలిన విషయాలు ఎక్కువ మాట్లాడతాం, మైక్ ఇస్తే పెద్దగా మాట్లాడడం రాదు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. అండ్ సాయి కుమార్ గారు, వీళ్ళతోనే నేను చేయాలి అనుకోకుండా వీళ్ళతో నేను చేస్తున్నాను అనుకున్నారు సార్. థ్యాంక్ యూ. అండ్ ఏం చెప్పాలమ్మా, ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి నిహారిక. ఎందుకంటే తెలుసు మీకు రుణపడి ఉండిపోవాలి ఉంది మాకు. మాలాంటి వాళ్ళకి స్థాయిని కల్పించారు మీరు. అండ్ వంశీ, బేసిక్గా ఏడ్ చేస్తానేమో అండి. సార్ అన్న, నాకు కామెడీ వీడియోస్ అవి చేస్తూ ఉంటానన్న. నేను సెంటిమెంట్ అంటే కొంచెం గ్లిజర్ అనేది వాడాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి సెంటిమెంట్ సీన్లు ప్రాక్టీస్ చేయించేవాడన్న. ఆ రోజు నుంచి సినిమా చూసిన ఏ బిట్ చూసి మనం చేసాం అనే స్థాయికి వచ్చేసాం. ఏమో ఏడ్ చేస్తానేమో అని నేను టిష్యూస్ పట్టుకొచ్చుకున్నా, ఏడుపు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక టైంలో ఇలా అందరూ మాట్లాడుకుంటూ పోతే ఆగస్టు 9th వచ్చేస్తుందేమో అని సందేహం కూడా వచ్చింది. చిన్న సందేహం కూడా వచ్చింది నాకు నిజంగా. అసలు బేసిక్గా ఈ ఈవెంట్కి నేను ఇంకా కొంచెం ముందే రావాలి. దారిలోనే ఈ ఈవెంట్ చూసుకుంటూ వస్తున్నా. ఈలోపు వాడెవడో సుమగారికి లవ్ యూ చెప్పాడు. మాదాపూర్ వెళ్ళాల్సిన వాడిని అటు మణికొండ వెళ్ళి తిరిగి మళ్ళీ రివర్స్ అయ్యి వచ్చాను. ఎందుకంటే రాజీవ్ కనకాల గారే ధైర్యం చేయరు సుమగారికి చెప్పడానికి. అలాంటిది అతను ధైర్యం చేశాడు. అది సీరియస్గా సాహసం అనే చెప్పాలి అది. ఓకే, ఈ సినిమా నువ్వా వద్దు చాలు, మళ్ళీ చెప్తావేంటి? ఓకే, ఈ సినిమాలో నేను చేయలేదు. ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ఒకే ఒక్క రీజన్, మా నాగబాబు గారి అమ్మాయి ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంతే. అంటే ఆయన తన తమ్ముడు కళ్యాణ్ గారి గురించి తప్ప తన గురించి ఏమాత్రం ఆలోచించుకోకుండా నిస్వార్థంగా పనిచేసి
తన తమ్ముడు సక్సెస్లో ఆయన కూడా భాగమైన మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేశారు కాబట్టే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంటే మెగా ఫ్యామిలీ అనగానే వాళ్ళని చూస్తే చాలు అనే ఫీల్ ఉన్న మాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులకి నాగబాబు గారు మా అమ్మలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన చేతులతో అన్నం కలిపి తినిపించిన రోజులు ఉన్నాయి. అలాంటి మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ అన్నదమ్ముల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆయన అడ్డుగా నిలబడి నన్నేమైనా అనండి కానీ నా అన్నదమ్ముల జోలికి మాత్రం రావద్దని ఒక గోడలాగా నిలబడి ఎప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్న మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎప్పుడు అన్నయ్య మంచితనం, తమ్ముడు మంచితనం ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళని మాకు ఇంత దగ్గరగా చేసిన మా నాగబాబు గారి మంచితనం కూడా మీ అందరికీ తెలియాలి. అందుకే ఈరోజు ఇది చెప్తున్నాను అనమాట. ఇంకా మీ అందరికీ తెలుసు, నిహారిక గారు ఇప్పుడు కాదు, ఒక 10 years బ్యాక్ మీకు ఒక స్కిట్ చేశారు, డి వర్సెస్ జబర్దస్త్ అని. అందులో నాగబాబు గారి క్యారెక్టర్ చేశారు నిహారిక గారు. ఆ స్కిట్ నేనే రాశాను. ఫస్ట్ టైం ఒక టైమింగ్ అంటే ఎలా ఉండాలి, ఒక పంచ్ టైమింగ్ వేసేటప్పుడు ఆ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నాకు ఒక రకంగా అలవాటైంది కూడా నిహారిక గారి టైమింగ్ చూసే. నాకు ఆ రోజు నేను స్కిట్ రాసినప్పుడు ఆ విధంగా నిహారిక గారు అప్పటి నుంచి నాకు పరిచయం అనమాట. అంటే నిహారిక గారు వాళ్ళ పెదనాన్నగారు లాగే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే గుణం ఉంది. వాళ్ళ బాబాయ్ గారి లాగే అనుకున్నది సాధించే గుణం ఉంది. అలాగే వాళ్ళ నాన్నగారు లాగే ఎంత కష్టం వచ్చినా సరే నవ్వుతూ ముందుకెళ్ళే గుణం ఉంది. ఈ మూడు కలిపి ఉంది కాబట్టి ఈరోజు ఇలాంటి సినిమా తీయగలిగింది. అంటే ఇంకో విషయం, వాళ్ళ బాబాయ్ గారి లాగే ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు, ట్రెండ్ సెట్ చేసే టైప్. అందుకే 11 మంది హీరోలను పెట్టి ఒక సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్టే. అవునా? 11 మంది హీరోలు అంటే ఇప్పుడు రీసెంట్గా మన 11 మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చినట్టు ఈ 11 మంది హీరోలు మా నిహారిక గారికి మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు 11 అంటే చాలా గుర్తొస్తాయి, కానీ ఈ సినిమా తర్వాత 11 అంటే ఈ 11 మందే గుర్తొస్తారు. అదైతే నేను నమ్ముతున్నాను. కాబట్టి అంటే ప్రతి ఊర్లో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో కుర్రాళ్ళు ఉంటారు. బేసిక్గా సమస్యను క్రియేట్ చేసేది వాళ్ళే, సమస్యను సాల్వ్ చేసేది వాళ్ళే. అలాంటి కుర్రాళ్ళు అనమాట. అలా ప్రతి ఊర్లో ఉంటారు కాబట్టి ఈ కమిటీ కుర్రాళ్ళంతా మీరంతా ఒక్కసారి మీ ఊరోళ్ళందరికీ కూడా ఈ కమిటీ కుర్రాళ్ళు సినిమా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మీరందరూ ఈ సినిమా చూసినప్పుడు మేము కూడా ఇలా చేసేవాళ్ళం కదా అని గుర్తు చేసే క్యారెక్టర్లు ఉన్నాయి. మేము ఇలా ఎందుకు చేసాం అని ఆలోచింపజేసే క్యారెక్టర్లు ఉన్నాయి. ఇక నుంచి ఇలా చేద్దాం అని అనుసరించే క్యారెక్టర్లు కూడా ఉన్నాయి అనిపిస్తుంది ఈ సినిమాలో. కాబట్టి మీరందరూ కూడా ఈ కమిటీ కుర్రాళ్ళ సినిమా, మీ ఊర్లో ఉన్న కమిటీ కుర్రాళ్ళందరూ ప్రతి ఊరు వాళ్ళని తీసుకెళ్ళి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడికి ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మన ముగ్గురు గెస్ట్ల హీరోలు, అంటే వాళ్ళు కథ నేను సెలెక్ట్ చేసుకోవటం కాదు, కథ నన్ను సెలెక్ట్ చేసుకోవాలి అని ఫీల్ అయ్యే ముగ్గురు గెస్టులు ఇక్కడ ఉన్నారు మనకి. వాళ్ళ ముగ్గురు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక్కడ అడవిశేష్ గారు అయితే మామూలుగా ఎవరైనా సీట్లో కూర్చొని చూసే సినిమాలు చేస్తారు, ఈయన సీట్ ఎడ్జ్లో కూర్చొని చూసే సినిమాలు చేస్తుంటాడు. అంటే మొత్తం అన్ని ట్విస్టులు ఉంటాయి ఆయన ఏ సినిమా చేసినా. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో ఆయన నేర్చుకుంది ఏంటంటే నా బాడీ లాంగ్వేజ్ ఎలాంటి సినిమాలు చేయకూడదో తెలుసుకున్నాడు ఫస్ట్ ఆయన. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఎలాంటి ట్రెండ్ సృష్టించాయో మీ అందరికీ తెలుసు. అక్షానం కానీ, గూఢాచారి, ఎవరు, మేజర్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అంటే ఆయన సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా మా సాయి ధర్మ తేజ్ గారు మామూలుగా ఎవరైనా పేరులో ఇంటి పేరు పెట్టుకుంటారు, కొంతమంది క్యాస్ట్ పేరు పెట్టుకుంటారు, కొంతమంది నాన్నగారి పేరు పెట్టుకుంటారు. కానీ ఫస్ట్ టైం పేరులో అమ్మగారి పేరు పెట్టుకొని ప్రతి ఒక్క